బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ముస్తఫా ఖమేనీ బ్రతికే ఉన్నాడా? ప్రస్తుతం దీని గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. అయితే అతని ఆరోగ్యం బాగాలేదు, అతని ఆరోగ్యం క్షీణించింది, చాలా సివియర్ పొజిషన్లో ఉన్నాడు, అతని కండిషన్ చాలా డిటోరియేట్ అయిపోయింది, చాలా దారుణంగా ఉంది అని చెప్పి అంతర్జాతీయంగా చర్చ జరుగుతున్న వేళ ఇరాన్ ఒక సంచలన వీడియోను రిలీజ్ చేస్తుంది. అవును, ఇరాన్ ఒక సంచలన వీడియోను రిలీజ్ చేస్తుంది. ముస్తఫా ఖమేనీ బ్రతికే ఉన్నాడా అని చర్చ జరుగుతున్న వేళ ఇరాన్ రిలీజ్ చేసిన వీడియో ఇది. 5 నెలల ఊహాగానాలకు ఇరాన్ చెక్ పెట్టిందా? ఇంటర్నేషనల్ మీడియాలో ఖమేనీ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఖమేనీ ఉన్నాడా ఇంతకీ అనే అంశానికి సంబంధించి అయితే ఇంకా ముస్తఫా ఖమేనీ బ్రతికే ఉన్నాడు అంటూ కూడా ఇరాన్ చెప్పకనే చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంది. ఖమేనీ వీడియోపై ఆ సస్పెన్స్ కొనసాగుతుంది. ముస్తఫా ఖమేనీ వీడియోపై అసలు ఇక్కడ క్వశ్చన్ రైస్ అవుతున్న సందర్భం. ఎందుకంటే ఆ వీడియోలో ముస్తఫా ఖమేనీ కనిపిస్తూ ఉన్నాడు, కానీ అక్కడెక్కడ డేట్ కనిపించట్లేదు. అసలు ఇంతకీ అది ఎప్పటి వీడియో? అది ఎప్పుడో వీడియో తీసి ఇప్పుడు ఇరాన్ రిలీజ్ చేయడం జరుగుతుందా, లేకపోతే ఇది ఇప్పటి వీడియోనా? ఎందుకంటే ముస్తఫా ఖమేనీ ఆరోగ్యం పట్ల అనేక అనుమానాలు రైజ్ అయ్యాయి. ఎందుకంటే ఆయన ఫిబ్రవరి 28, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, యుద్ధం ప్రారంభమైన తర్వాత ఫిబ్రవరి 28 తర్వాత ఆయన ఎక్కడ కనిపించలేదు. అయితే ఆయన పేరు మీద ట్వీట్స్ అయితే వచ్చాయి, ఆయన పేరు మీద ట్వీట్లు వచ్చాయి. అది కూడా కొన్ని రోజుల తర్వాత. ఇక్కడ తన తండ్రి అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల్లో కూడా ఆయన ఎక్కడ హాజరు కాలేదు, కనిపించలేదు. ఇది అంతర్జాతీయంగా వినిపించిన మాట. సుప్రీం లీడర్గా మరణించిన అయతుల్లా అలీ ఖమేనీ తన కొడుకులు, అంటే అయతుల్లా అలీ ఖమేనీ కొడుకులు అంత్యక్రియలకు హాజరైనప్పటికీ ముస్తఫా ఖమేనీ ఎక్కడా కనిపించలేదు. అక్కడ అనేక ప్రశ్నలు రైజ్ అయ్యాయి. అక్కడి నుంచి మొదలు ఇంకా చాలా క్వశ్చన్స్, అనేకమైన అనుమానాలు వ్యక్తమయ్యాయి. అసలు ఇంతకీ ఆయన ఉన్నాడా? ఒకవేళ బ్రతికే ఉంటే ఎందుకు తండ్రి అంత్యక్రియలకు హాజరు కాలేదు? ఒకవేళ ఆరోగ్యం అంతలా క్షీణించి ఉండుంటే కనీసం ఆ ఫుటేజ్ అయినా బయటకు రిలీజ్ చేసేవారు కదా. అయితే అత్యంత విషమంగా ఉంది అంటూ, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఒక వారం రోజుల క్రితం ఒక వార్త అయితే మాత్రం చక్కర్లు కొట్టింది. అయితే ముస్తఫా ఖమేనీకి సంబంధించి చాలా చర్చ జరుగుతూ ఉంది. ఆయన బ్రతికి ఉన్నాడా అనే క్వశ్చన్స్ రైజ్ అయ్యేలాగా. ఇరాన్ మీ టైమింగ్ చూడండి, ఎందుకంటే ఇది కరెక్ట్గా ఇంకొక నెల రోజులు ఆయన పుట్టినరోజు, ముస్తఫా ఖమేనీ. సో ముస్తఫా ఖమేనీ పుట్టినరోజు నెల రోజుల ముందుండగా ఒక వీడియో రిలీజ్ చేస్తుందంటే, లేదు ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడు అని చెప్పి చూపించే ప్రయత్నం చేస్తూ ఉందా, లేకపోతే నిజంగా బ్రతికే ఉన్నాడా? ఒకవేళ ఉండుంటే ఎందుకు ఇంతవరకు బయటకు మాట్లాడలేదు? ముస్తఫా ఖమేనీ బ్రతికి ఉండుంటే తన తండ్రి అంత్యక్రియలకు ఎందుకు హాజరు కాలేదు? అంటే ఇక్కడ కూడా 2-3 మళ్ళీ మాటలు వినిపించాయి. అంటే ఇరాన్ వైపు నుంచి మాట్లాడే వాళ్ళగా మాట్లాడుకున్న సందర్భం కావచ్చు, లేకపోతే ఇరాన్ నుంచి వినిపించే గొంతుకులు కావచ్చు. అంటే ఇరాన్కి మద్దతుగా మాట్లాడే వాళ్ళు ఏమంటారంటే, ఒకవేళ ముస్తఫా ఖమేనీ కనుక తన తండ్రి అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు హాజరై ఉంటే, అమెరికా ఒకవేళ అక్కడ ఏమైనా కుతంత్ర పని ఉండుంటే, అంటే ఏమైనా అమెరికా కుట్ర కానీ పనితే అతగాడి మీద దాడి చేసే అవకాశం ఉంది, అతగాడికి ప్రాణాపాయం పొంచి ఉండొచ్చు, అందుకైనా హాజరు కాలేదు అనేది ఒక మాట. రెండవది, అమెరికా జరిపిన దాడుల్లో ఖమేనీ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ప్రజెంట్ ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇంకొన్ని సందర్భాలు అయితే ఆయన కోమాలో ఉన్నాడు అంటూ కూడా ఇంకొన్ని వార్తలు చక్కర్లు కొట్టాయి. అలా 1 కాదు 2 కాదు, గత వారం రోజుల క్రితం అయితే ఆయన ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది అనేది ఇంకొక వార్త. సో ఇలా అనేక రకరకాల వార్తలు ప్రపంచవ్యాప్తంగా ఉధృతమవుతూ ఉంటే, వీటికి చెక్మేట్ పెట్టేలాగా, లేకపోతే వీటికి క్లారిటీ ఇచ్చేలాగాను ఇరాన్ ఒక వీడియోను రిలీజ్ చేయడం జరిగింది. అఫ్కోర్స్ ఏదో అంటూ ఉంటారు కదా, ఒకసారి చెప్తే నమ్మకపోవచ్చు, 2 సార్లు చెప్తే నమ్మకపోవచ్చు. ఒకే అబద్ధాన్ని 100 సార్లు చెప్పారనుకో నిజమే కూర్చుంటుందని చెప్పి మనకు సామెత ఉంది కదా. అలాగా ఒకవేళ అటువంటి యాంగిల్ నుంచి చూసినప్పుడు అది నిజమవుతుందేమో అని చెప్పి, అంటే ఆ
బహుశా అది వాస్తవం కావచ్చు కాకపోవచ్చు. ఒకవేళ అవాస్తవం అనుకుంటే ఆ వాస్తవాన్ని పదే పదే ప్రచారం చేస్తే వాస్తవం కూర్చుంటే అది ఇరాన్ ఫోర్సెస్కి మొరల్ దెబ్బతినొచ్చేమో, వాళ్ళల్లో ఉన్న ఉంటుంది కదా అటువంటిది వెనక వాళ్ళ మానసిక స్థైర్యం దెబ్బతింటుందేమో అనే ఒక గొడవలో బహుశా ఇరాన్ ఐఆర్జీసీ ఒక అడుగు ముందుకు వేసి, ఐఆర్జీసీ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఆయతుల్లా అలీ ఖమేనీ బ్రతుకుంటగా ఐఆర్జీసీని నడిపించింది ముస్తఫా ఖమేనీయే. బహుశా ఈరోజు ఐఆర్జీసీ కాస్త ముందుండి నడపడానికి కారణం కూడా అదేనేమో. ఎందుకంటే తన తండ్రి బ్రతుకుండగానే, అంటే ముస్తఫా ఖమేనీ తండ్రి ఆయతుల్లా అలీ ఖమేనీ బ్రతుకుండగానే ఈ బాధ్యతలని ముస్తఫా ఖమేనీకి అప్పచెప్పారు. ఇది ఐఆర్జీసీ బాధ్యతలని. ఈరోజు ఐఆర్జీసీ పేరు అంతలా వినిపించడానికి, ఇన్ఫ్యాక్ట్ అక్కడ ప్రెసిడెంట్ మసూద్ పెజెష్కియాన్ రాజీనామా చేశారనే మాట వినిపిస్తుంది, లేదు ఉన్నారని చెప్పి అంటూ ఉంటారు. అంటే రాజకీయంగా ఎంత ఇన్స్టెబిలిటీ అక్కడ కనిపిస్తున్నా ఇఫ్ ఆ వార్తలు కనుక వాస్తవం అయితే ఆయన రాజీనామా చేశారనేది. అండ్ ఇంకొక కోణంలో ఏం కనిపిస్తుంది, ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరాక్చి ఆయన మీటింగ్స్ జరుపుతున్నారు, కానీ ఎక్కడో ఆ ఫ్రిక్షన్ అయితే ఉండింది. అంటే ఐఆర్జీసీకి ఇక్కడ పొలిటికల్ లీడర్స్కి మధ్య ఏదో ఒక రప్చర్ ఉందా అనే క్వశ్చన్స్ రైజ్ అవుతున్నప్పటికీ ఎక్కడ వాటిని పెళ్ళుబనివ్వకుండా, అంటే బయటికి రానివ్వకుండా అక్కడికక్కడే వాటిని సెట్ చేసుకుని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తుంది ఇరాన్. అఫ్కోర్స్ ఇదంతా అంతర్జాతీయ మీడియాలో వస్తున్న వార్తలు, ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుందనేది, అక్కడ ఏం జరుగుతుంది ఇరాన్ వర్షన్ ఇరాన్ది ఉంటుంది, అండ్ పశ్చిమ దేశాల వర్షన్ పశ్చిమ దేశాలది ఉంటుంది. ఎక్కువగా మనకి ఇంటర్నేషనల్ మ్యాటర్స్ని హైలైట్ చేసి చూపించేవి వెస్ట్రన్ మీడియా కదా, అలాంటి మొత్తం వాళ్ళే అని కాదు, వేలో కూడా ఉన్నాయి. కానీ బట్ మెజారిటీ గురించి మాట్లాడుకున్నప్పుడు అక్కడ పర్సెప్షన్స్ ఇవన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. సో విషయం మళ్ళీ ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేసినప్పుడు ముస్తఫా ఖమేనీ ఆరోగ్యం మీద అనేక అనుమానాలు. ఎందుకంటే ఇరాన్పై దాడి జరిగిన తర్వాత, అంటే ఫిబ్రవరి చివరిలో 28 ఆ ప్రాంతంలో ముస్తఫా గాయపడ్డాడు అని చెప్పి మొదటి నుంచి వార్తలు వచ్చాయి. ఆయన తలకి గాయమైంది, ముఖానికి గాయమైంది, కాళ్ళకి గాయమైందని చెప్పి ఇరాన్ ఆరోగ్య శాఖ అధికారికంగా ప్రకటించింది అనేది కూడా ఒక వార్త చక్కర్లు కొట్టింది. అయితే అది అంత తీవ్రమైన సమస్యలు కాదు, చిన్న చిన్నవని చెప్పి మాట్లాడుకున్న సందర్భం కూడా. అయితే అదే టైంలో కాళ్ళకు ఆయన శరీరానికి శస్త్రచికిత్స జరిగిందనే వార్తలు కూడా పెళ్ళిబుకాయి. అయితే వీటిలో చాలా వాటిని ఇండిపెండెంట్గా ఎవరు ధృవీకరించలేదు, ఇది కరెక్ట్, ఇది వాస్తవం, ఇది తప్పు అని చెప్పి. అయితే మార్చి 8న సుప్రీం లీడర్గా ముస్తఫా ఖమేనీ ఎంపిక అయినప్పటికీ కూడా బహిరంగంగా ఎక్కడ కనిపించలేదు. మార్చి 8 ఎక్కడ, అండ్ ఈరోజు ఆగస్ట్ 9, అంటే ఎక్కడ మార్చి అయిపోయింది. మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ 5 నెలలు అయిపోయింది. తన తండ్రి అలీ ఖమేనీ కావచ్చు, ఆయన కుటుంబం కావచ్చు, మరణించిన తర్వాత కూడా ఆ కార్యక్రమాల్లో, తదనంతర కార్యక్రమాల్లో, అంత్యక్రియల్లో ఎక్కడా కూడా కనిపించలేదు. ఆగస్ట్ 8 అండ్ 7th 8th మధ్య పరిస్థితి మళ్ళీ హాట్ టాపిక్ మంది, ఎక్స్ట్రీమ్ క్రిటికల్ కండిషన్ అని చెప్పి ఇజ్రాయెల్ మీడియా చాలా గట్టిగా మాట చెప్పుకొచ్చింది. ఆయన హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు. ఇరాన్ ప్రభుత్వంలోని కొందరు వ్యక్తులు కూడా ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అని చెప్పి కొంచెం ఇంటర్నేషనల్ మీడియాలో వినిపించిన మాటలు ఇవన్నీ. సో ఇవన్నీ చూసుకుంటే ఆయన ఆరోగ్యం కాస్త ఇబ్బందికరంగా ఉంది అనేది వినిపించిన మాట. బట్ ఇప్పుడు ఇరాన్ సంచలన వీడియోని రిలీజ్ చేస్తుంది, బట్ ఎక్కడ దాని మీద డేట్ మెన్షన్ చేయలేదు. ఇదే క్వశ్చన్ రైజ్ అవుతూ ఉంది. ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ బ్రతికే ఉన్నాడా? యాజ్ ఆఫ్ నౌ బికాస్ క్వశ్చన్ మార్క్. బట్ ఇరాన్ మాత్రం ఒకటే చెబుతోంది ఆ వీడియో ద్వారా, మా మోరల్ ఎక్కడ దెబ్బతినలేదు, మా స్థైర్యం అలాగే బ్రతుకుందని చెప్పి. అండ్ నేను మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తున్నాను, మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. ఆయతుల్లా అలీ ఖమేనీ కొడుకు, ప్రస్తుత ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ బ్రతికే ఉన్నాడని చెప్పి మీరు అనుకుంటూ ఉన్నారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ కథలో మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని RTV సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ఆర్ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైస్. ఒకసారి ఆ వీడియో పూర్తిగా మీరు కూడా చూడండి.